అన్యాయం చేశారు. మీకు తెలిసిందే వెండి సింహాలు ఎక్కడ మాయమైనవి అనేది. అంటే అక్కడ కూడా అవినీతి, అమ్మవారు కూడా ఇప్పుడు ఆగ్రహించే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏ ఒక్కరు ఓటేస్తారని అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవగానే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేది తథ్యం. పశ్చిమ నియోజకవర్గంలో మనకి ఉన్న ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిని, అమ్మవారి కొండని కూడా ఒక మంచి ఆధ్యాత్మిక క్షేత్రంలాగా తయారు చేసి, అయోధ్యలో బాలరాముడికి ఎలాగైతే కట్టారో కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న తిరుపతి దేవస్థానం ఎలా డెవలప్ అయిందో ఆ విధంగా దుర్గమ్మ తల్లిని కూడా డెవలప్ చేస్తూ పశ్చిమ నియోజకవర్గంలో హజ్ హౌస్ శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ 5 సంవత్సరాల్లో ఏ ఒక్కటి ముస్లిం మైనార్టీకి ఏ ఒక్క పని చేయలేదు. అట్లాగే చర్చిలకు కూడా, క్రిస్టియన్స్ కూడా ఏ ఒక్క పని చేయలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద అన్ని తప్పుడు సమాచారాలు చెప్పి మైనార్టీని దూరం చేద్దామని చెప్పి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంది. కులం బేసిస్ మీద, మతం బేసిస్ మీద డివిజన్ తీసుకొద్దామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ కూడా చైతన్యవంతులు. క్రిస్టియన్ సోదరులు కానీ, మైనార్టీ సోదరులు కానీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రొటెక్ట్ చేయడానికి 24 గంటలు కూడా జాగ్రత్తగా పనిచేస్తామని చెప్తూ, ఇంకోసారి ఇక్కడ ప్రతి ఇంటికి పశ్చిమ నియోజకవర్గంలో సమస్యలు ఏంటంటే తాగునీరు సమస్య, డ్రైనేజ్ సమస్య, కరెంటు సమస్య, లేని సమస్య లేదు పశ్చిమ నియోజకవర్గంలో. పర్టికులర్గా భవానీపురం ఏరియాలో విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ చేయడానికి కూడా నేను 22 డివిజన్లో కూడా 22 రిప్రజెంటేటివ్ ఆఫీసుని ఎమ్మెల్యేలకి రిప్రజెంటేట్ చేసే ఆఫీసు, ఒక ఎమ్మెల్యే ఆఫీసు పెట్టి 24/7 అనుసంధానం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏవైతే నిధులు తేగలమో అవి కాకుండా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో అనేక మంది ఉంటారు. ఆ నిధులు కూడా తీసుకొచ్చి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి కూడా నిధులు తీసుకొచ్చి అనేక పనులు మొదలు పెట్టాలనేది నా ఉద్దేశం. కాబట్టి మీకు ఇంకొకసారి నేను కోరుకునేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మే 13 అంటే ఎల్లుండి, ఈరోజు ఈ ఎన్నికల సంగ్రామంలో ఆఖరి ప్రచార దినం. ప్రచారానికి ఇక్కడ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి 30,000 ఎకరాలు కావాలి అని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆయన ఓటు వేసి ఆ తర్వాత ఆయన చేసింది ఏమిటి, ఆ రోజు చెప్పింది ఏమిటి, అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, ప్యాలెస్ కట్టుకున్నాను, ఇక్కడే ఉంటుందని. ఆ తర్వాత 3 ముక్కల ఆట ఆడారు. ఆ విధంగానే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఆయన కూడా అనేక వాగ్దానాలు చేసి ఒక్క పని చేసిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి ఏంటంటే వాటిని చేయనివ్వలేదా, చేసే సమర్థత లేదా అనేది మనకు అర్థం కావట్లేదు. ప్రజలు గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆఖరిగా నేను అడిగేది ఏంటంటే, మే 13 1 అంటే 1 నెంబర్ వచ్చి కేశినేని చిన్ని గారికి పార్లమెంట్ అభ్యర్థి సైకిల్కి ఓటు ఇవ్వాల్సిందిగా, 3 నా గుర్తు కమలం, భారతీయ జనతా పార్టీ తరఫున సుజనా చౌదరి. ఇంకొకసారి మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను, ఉదయం 6 గంటలకే లేచి 10 గంటల లోపల 75% ఓటింగ్ పర్సెంట్ వచ్చే విధంగా మీరందరూ కూడా చేయాలని చెప్పి. ఎందుకంటే సివిల్ సొసైటీ ముందుకు రాకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. ఎప్పుడైనా ఒకసారి తప్పు చేయడం సహజం. తప్పు జరిగిపోయినప్పుడు తప్పని ప్రజలు తప్పని నేను అన్నాను, నాయకులు తప్పు. కాబట్టి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక అబద్ధాలు చెప్పి ప్రజల్లో డివిజన్ తీసుకొచ్చి, కులాల మధ్య, మతాల మధ్య డివిజన్ తీసుకొచ్చి అధికారంలోకి వచ్చారు. ఈసారి మాత్రం ఆ ఊబిలో ప్రజలు పడకూడదని ఇంకొకసారి ప్రార్థిస్తూ, ఇంకొకసారి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. అందరూ కూడా ఓటు హక్కును మాత్రం వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ధర్మం ప్రకారం ఓటు కమలానికి, సైకిల్కి వేయండి అని అడుగుతున్నాను. కానీ మనస్సాక్షిగా మీకు అభ్యర్థులు ఇద్దరిని కంపేర్ చేసుకోండి. పార్టీలని, కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని కంపేర్ చేసుకొని మనస్సాక్షిగా మీకు ఎవరికి ఓటు వేయాలనుకుంటే వాళ్ళకి మాత్రం ఓటు ఎట్టి పరిస్థితుల్లో వేయవలసిందిగా 10 గంటల లోపల కంప్లీట్ చేయమని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కేంద్ర మంత్రి షానవాజ్ గారు అందరం కలిసి ప్రచారం నిర్వర్తించడం జరుగుతుంది. వాళ్ళ చివరి రోజు మేమందరం కలిసికట్టుగా అద్భుత విజయం సాధించబోతున్నాం.
వాళ్ళ కూటమి అభ్యర్థులందరం ఘన విజయం సాధించబోతున్నాం. భారీ మెజార్టీ కోసం మేము చూస్తున్నాం, కానీ ఈ రోజు మా విజయం నిశ్చయమైపోయింది. ఈ విజయంలో కృషి చేసిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.